ప్రేమ వ్యవహారం 3వ భాగం. ఇంత జరిగిన తర్వాత కూడా మాధవి విశ్వము ఒరుసుకుంటూ ఫైనాన్స్ చేయటం రేఖను ఏదో చేసింది. మధులతకి మెసేజ్ మాత్రం పంపింది. దానికి ఎటువంటి సమాధానము రాలేదు. ఆమె డిస్టర్బెన్స్గా అనుకున్నా పర్వాలేదు. ఇంకొక గంట చూసి ఫోన్ చేద్దామని నిర్ణయించుకుంది రేఖ. అరగంట తర్వాత మధులత దగ్గర నుండి సమాధానం వచ్చింది. 2 మాటలు, ఇంకా మాట్లాడలేదు. దీనికి ఏమిటి అర్థం? ఇక మీదటే మాట్లాడుతుందా లేక మాట్లాడదా? రేఖకు అయోమయంగా ఉన్నది. మోసపడ్డ మనిషి మాట్లాడనంటుంది. మోసపోబోతున్న మనిషో నిజం చెప్తే నమ్మడానికి ఇష్టపడటం లేదు. మధ్యలో నాకు మాత్రం ఎందుకు ఆసక్తి? ఏదో చేసుకుని పోని అని వదిలేద్దామా? తన మనసులోని ఆలోచనల నుండి తప్పించుకోవాలని టీవీ చూడడం మొదలుపెట్టింది. దాంట్లోనూ మనసు పెట్టలేకపోయింది. భోజనం చేయాలనిపించలేదు. రూమ్కి వెళ్ళి పడుకుండిపోయింది. రాత్రి 10:30 తర్వాత కింద బండి వస్తున్న చెప్పుడు వినిపించింది. ఆ తర్వాత చాలాసేపు అయిన తర్వాత సరక్ సరక్ అనే శబ్దం లేపుతూ మాధవి తన రూమ్ని దాటి వెళ్తున్నది తెలిసింది. రేఖ పక్కకు తిరిగి పడుకుంది. మధులత ఏమనుకున్నా సరే పర్వాలేదు, రేపు ఆమెతో మాట్లాడాలి ఖచ్చితంగా నిర్ణయించుకుంది. మరుసటి రోజు పొద్దున్న డైనింగ్ హాల్ లోపలకు రేఖ వెళ్ళినప్పుడు మాధవి ఎవరితోనో ఉత్సాహంగా మాట్లాడుతూ నవ్వుతూ ఉంది. మాధవి మొహంలో కనిపించిన అమాయకత్వం రేఖలో ఏదేదో చేసింది. కుందేలు బొమ్మ చాలా ముక్కోపి రకమే. ఆమె చిన్నపిల్లనా? ఆలోచించగలిగే వ్యక్తేనే. అతను మోసం చేస్తున్నాడని కూడానా తెలుసుకోలేదు? అంతా అమాయకురాలా? మధులతకి అప్పుడు మాధవి వయసే. చెప్పాలంటే మాధవి కంటే ధైర్యం ఎక్కువ ఉన్న అమ్మాయి. ఆమె విశ్వం వల్ల మోసపోయి చిక్కుకోలేదా? ఇలాంటి పోకిరి స్త్రీలోలులు ఆడపిల్లలను ఏం చెప్పి మోసపుచ్చుతారో. మాటల్లో తేనె పూసి మాయ చేస్తే ఆడవాళ్లను సులభంగా వంచొచ్చు అనే భావన. వాళ్ళను మాత్రం చెప్పి ఏం లాభం? ఈ ఆడపిల్లలు దానికోసమే కదా వాళ్లకు బానిసలవుతున్నారు. వాళ్ళని కొంచెం పొగిడితే చాలు కరిగిపోతారు. ఆ రోజు మాధవి నన్ను మాట్లాడనివ్వలేదే. మధులత మాట్లాడినా నమ్ముతుందని ఏమిటి ఆశ? అందుకని మాట్లాడకుండా ఉండిపోదామా? ఇంకో ప్రయత్నం చేయాల్సిందే. టిఫిన్ ముగించుకుని హాస్టల్ బయటకు వచ్చిన వెంటనే మధులత నెంబర్ వెతికి ఫోన్ చేసింది. ఫోన్ మోగిన వెంటనే ఆమె ఎత్తింది. ఏ రేఖ, ఎలా ఉన్నావు? బాగున్నా మధు. బాగా బిజీ టైంలో నిన్ను డిస్టర్బ్ చేస్తున్నా, క్షమించు. పర్వాలేదు చెప్పు. నా స్నేహితురాలు గురించి చెప్పానే, దాంతో మాట్లాడావా? ఇంకా లేదు. ఈరోజు మధ్యాహ్నం మాట్లాడతాను. నాకు కొద్దిగా పని ఎక్కువయింది అందుకే. పర్వాలేదు, మాట్లాడితే నాతో చెప్పు ఖచ్చితంగా. చాలా థ్యాంక్స్ మధు. సరే తర్వాత మాట్లాడదాం అని పెట్టేసింది. రేఖకి కొంచెం రిలీఫ్ అనిపించింది. మధులత మాట్లాడిన తర్వాత మాధవికి విశ్వం గురించి కొంచెం క్లారిటీ వస్తే మంచిదే అని అనుకుంది. ఆఫీస్ లోపలికి వెళ్ళింది. కంప్యూటర్ ఆన్ చేసి కొద్ది నిమిషాలు కిటికీ నుండి బయటకు వేడుక చూసింది. తిరిగి సీటుకు వచ్చి కూర్చుంటే 28 ఈమెయిల్స్ వచ్చినట్టు తెలిసింది. పెద్దగా ఆసక్తి లేకపోయినా వాటిని అన్వేషించింది. మొదటి ఈమెయిల్ మధులత దగ్గర నుండి. టైం చూసింది. 10 నిమిషాల ముందే వచ్చింది. ఇప్పుడే కదా మాట్లాడాము, అంతలో ఎందుకు ఈమెయిల్ పంపింది? తొందరపడుతూ ఆ ఈమెయిల్ తెరిచింది. మంచి ఆంగ్ల భాషలో రాసుంది. ప్రేమైన రేఖకు. ఈ విషయాన్ని ఫోన్లో చెప్పడానికి మనసు రావటం లేదు. అందువల్లనే మెయిల్ పంపించాను. తప్పుగా అర్థం చేసుకోకు. నీ స్నేహితురాలను తలుచుకుంటే నాకు అయ్యో పాపం అనిపించిన మాట నిజమే. కానీ అదే సమయం ఆమెతో మాట్లాడితే సమస్య తీరుతుందో లేదో నాకు తెలియదు. కానీ నాకు ఒక సమస్య మొదలవుతుందేమోనన్న భయం పట్టుకుంది. నాకు పెళ్లి నిశ్చయమైన విషయం నీకు తెలుసు. ఈ సమయంలో దాని గురించి నేనే ఎందుకు ప్రస్తావించాలి? ఏదో ఒక దారిలో ఆ విషయం నాకు చూస్తున్న పెళ్లి కొడుకు ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతే అది చాలా పెద్ద సమస్య అవుతుంది కదా. నువ్వు నన్ను స్వార్థపరాలు అని అనుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఇలాగే ఆలోచించగలుగుతున్నాను. దయచేసి నన్ను క్షమించు. నా కోసం చదివిన తర్వాత దీన్ని డిలీట్ చేసేయి. థ్యాంక్స్. ఇట్లు మధులత. చదివిన మరుక్షణం రేఖ చేతులు ఆమెకు తెలియకుండానే ఆ ఈమెయిల్ని డిలీట్ చేసింది. అది డిలీట్ అయింది. దాంతోపాటు ఆమె నమ్మకము డిలీట్ అయింది. ఆ రోజు సాయంత్రం రేఖ ఆఫీస్లో ఒక విందు. అమెరికా నుండి తిరిగి వచ్చిన కొంతమంది ఉద్యోగస్తులు అందరికీ మందు పోసి ఇస్తున్నారు. మామూలుగా రేఖ ఇలాంటి విందుల్లో పాల్గొనదు. అందులోనూ ఇప్పుడున్న మనోస్థితిలో ఆమె వలన అబద్ధంగా నవ్వటం కూడా కుదరదు. కానీ విందు ఇచ్చేవాళ్లు బాగా సన్నిహితులు. అందువలన ఇష్టం ఉన్నా లేకపోయినా అందులో ఖచ్చితంగా ఆమె పాల్గొనే తీరాలి. ఆడ మగ తేడా లేకుండా అందరూ మందులో స్నానం చేస్తూ ఉండగా చేతిలో కూల్ డ్రింక్స్తో కొంతసేపు నిలబడుండాలి. రేఖతో సహజంగా మాట్లాడుతున్న వాళ్ళందరూ ఒక్కొక్కరిగా నిదానం పోగొట్టుకుంటుండగా 8:30కు బయటకు వచ్చేసింది. హాస్టల్లో అన్ని రూముల్లోనూ లైట్లు ఆపేసున్నాయి. సెల్ఫోన్ వెలుతుల్లో మెట్లు ఎక్కి వెళ్ళింది. దానిలో స్నేహితురాలు కుసుమ రూమ్ తలుపులు తెరుచున్నాయి. ఏదో పుస్తకం చదువుతున్నది. హాయ్ రేఖ అన్నది. హాయ్. డిన్నర్ అయిందా? అయింది. నువ్వు? అయింది అంటూ పుస్తకం మూసేసి రూమ్ బయటకు వచ్చింది. చాలాసేపుగా చదువుతున్నానా? బోరు కొడుతుంది. కళ్ళు మూత పడుతున్నాయి. టీ తాగి వద్దాం, వస్తావా?
ఎక్కడా? మన వీరయ్య కొట్లోనే. సమాధానం ఏమీ చెప్పకుండా తటపటాయించింది. త్వరగా వచ్చేద్దాం రా, డ్రెస్ మార్చుకుంటానని చెప్పి ఇంకో అరగంట చేయకు, ఇలా వచ్చేయి. సరే అని స్నేహితురాలతో తిరిగి నడిచింది రేఖ. ఆ రోజు విందులో అనవసరమైన మాటలు, మధులత ఈమెయిల్. ఈమెతో కొంచెం సమయం గడిపితే రిలీఫ్గా ఉంటుంది అనుకుంది. ఇంతలో స్నేహితురాలే మాటలు మొదలుపెట్టింది. తరువాత నీ కుందేలు బొమ్మ విషయం ఏమైంది? ఆమె ఇప్పుడు నా రూమ్మేట్ కాదు, అది తెలుసు. దాని ప్రేమికుడి మొహకవచాన్ని తీసి పారేస్తాను, చించేస్తాను అని చెప్తూ ఉన్నావే, తీసేశావా? చాలా బలంగా ఉందనుకుంటా, తీసేయలేకపోయాను అని నవ్వింది రేఖ. అలాగా? నేను చాలా ప్రయత్నం చేసి చూశాను, ఏమీ జరగలేదు, ఓటమే. ఏం రేఖ, ఏమైంది? నీ పాత స్నేహితురాలను చూడడం కుదరలేదా? చూశాను, కానీ అది కుందేలు బొమ్మతో మాట్లాడడానికి రెడీగా లేదు. ఎందుకని? దాన్ని తప్పు చెప్పలేము. వాళ్ళ సమస్యలు ఉన్నాయే. ఏమైందే, కొంచెం వివరంగా చెప్పు. వీరయ్య టీ కొట్లో ఆ సమయంలో బాగా జనం ఉన్నారు. కొద్ది నిమిషాల్లో వేడివేడి టీ వచ్చింది. అది తాగుతూ జరిగిందంతా చెప్పింది రేఖ. సరే, ఇప్పుడేం చేయబోతావు? ఏం చేయను, ఇక దాని అదృష్టమో దురదృష్టమో. ఏం జరగాలంటే అది జరగని. ఏమే, ఒక సహా ఆడది, కొంచెంసేపు అది నీ రూమ్మేట్గా ఉన్నది. అలాంటి అమ్మాయిని అలా వదిలేయగలమా? అలా వదిలిపెట్టకూడదు, ఏదైనా చెయ్యాలి. ఎలా? మాధవి నా మాట వినటం లేదు. వాడి వలన ద్రోహానికి గురి కాబడ్డ మధులత ఇప్పుడు సహాయం చేయలేను అని చెప్పేసింది. ఇక ఎవరు మాట్లాడతారు? ఎందుకే? తనకు ద్రోహం చేసిన మోసగాడి గురించి చెప్పడానికి నీ స్నేహితురాలు మధులత ఎందుకు అలా చెప్పింది? ఆమెకు పెళ్లి నిశ్చయమైంది. పాత విషయాలన్నీ మరిచిపోయి కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్న ఈ తరుణంలో పాత విషయాన్ని కెలికి ఇంతవరకు రహస్యంగా ఉంచబడ్డ ఆ విషయం పెద్దదై తనకు కాబోయే భర్త వాళ్ళ ఇంట్లో తెలిసిపోతే అది తనకి తన కుటుంబానికి పెద్ద అవమానంగా మారిపోతుంది అంటుంది. ఆమె చెప్పే దాంట్లో అర్థముంది. సరే, అది వదిలే. నేను ఇంకో ఐడియా చెప్తా విను. మాధవినే కదా నీతో మాట్లాడని చెప్పింది. నువ్వు విశ్వం దగ్గర మాట్లాడవచ్చు కదా. ఏమిటే చెప్తున్నావు? మధులత విషయం మాధవికి తెలియదు, కానీ విశ్వంకి తెలుసు కదా. మాధవిని వదిలి వెళ్ళకపోతే మధులత విషయాన్ని బయట పెట్టేస్తానని విశ్వని బెదిరించొచ్చు. విల్లీలాగా మాట్లాడుతున్నావు. విలన్ల దగ్గర విల్లీగా నడుచుకోవడమే తెలివితేటలు. రేపే ఆ విశ్వము మాధవిను మాట్లాడుకుంటున్నప్పుడు నేను ఏదైనా కారణం చెప్పి మాధవిని హాస్టల్లోకి తీసుకువెళ్తాను. అప్పుడు నువ్వు వెళ్ళి విశ్వంతో మాట్లాడు. నిన్ను చూసిన వెంటనే అతను షాక్ అవుతాడు. మధులత విషయం చెప్పి నువ్వుగా తప్పుకో అని చెప్పు. నీ దగ్గర సాక్ష్యం ఉన్నదని చెప్పు. భయపడేవాడికి ఏమీ అర్థం కాదు, పారిపోతాడు. నిజమే, కానీ కొంచెం భయంగా ఉందే. నువ్వు కూడా మధులతలాగా భయపడి పారిపోకు. ధైర్యంగా మాట్లాడు. తప్పు చేసింది అతను, మనం ఎందుకు భయపడాలి? కుసుమ మాట్లాడను రేఖకు కొంచెం నమ్మకం వచ్చింది. ఈసారి మాధవిని చూడ్డానికి విశ్వం వచ్చినప్పుడు ఈ పథకాన్ని నెరవేర్చాలని స్నేహితులిద్దరూ తీర్మానించుకున్నారు. టీకి డబ్బులిచ్చి హాస్టల్కి తిరిగి వెళ్తున్నప్పుడు రేఖ బాగా సంతోషంగా కనబడింది. అన్ని దారులు మూసుకున్నాయి అని అనుకునేటప్పుడు ఎక్కడ్నుంచో కొత్త గాలి వస్తుంది. మరుసటి రోజు విశ్వం రాలేదు. ఆ తర్వాతి రోజు కూడా నిరాశే. ఏమైందే? మన పథకం తెలుసుకుని జాగ్రత్త పడ్డాడా? ఆదుద్దా పడుతూ అడిగింది రేఖ. పిచ్చిగా వాగకు, అది మనిద్దరికి మాత్రమే తెలుసు, ఇంకెవరికీ తెలియదు. బాధపడకే, వాడు ఖచ్చితంగా వస్తాడు. ఒకవేళ ఇదివరకే మాధవిని బోల్తా పడేశాడేమో. పండ్లు దొరికిన తర్వాత నక్కకు అక్కడేం పని? కొంచెం కామ్గా ఉండవే. వలలో చిక్కుకున్న ఆమె సంతోషంగా ఉన్నది. వల వేసినతను సంతోషంగా ఉన్నాడు. మనమే తీరంలో కూర్చుని ఆందోళన చెందుతున్నాము. నువ్వేం చెప్తున్నావే? విశ్వం వస్తాడని చెప్తున్నాను. నాకు బాగా అనిపిస్తుంది. కొంచెం ఓర్పుగా ఉందాం. ఆమె చెప్పినట్టే మర్నాడు విశ్వం వచ్చాడు. అదే చోట నిలబడి మాధవితో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్య సన్నిహితం చాలా రెట్లు పెరిగినట్లు అనిపిస్తుంది. కుసుమారేఖ ఇద్దరూ మేడ మీద నిలబడి వాళ్ళని చూశారు. తర్వాత ఏమిటి? అడిగింది రేఖ. నేను వెళ్ళి మాధవిని ఇక్కడికి పిలుచుకు వస్తాను. మనకి సహాయంగా మాధవి రూమ్మేటు ఊరికి వెళ్ళింది. వాళ్ళ గదిలో నా పుస్తకం ఒకటి ఉంది, అది వెతకాలని చెప్పి నేను మాధవిని పిలవబోతాను. ఆమె వస్తుందా? అది నా సమస్య. దాని గురించి ఆలోచించుకు. మేము ఇటు పక్కకు వచ్చిన వెంటనే నువ్వు వెళ్ళి విశ్వాన్ని కలిసి మాట్లాడాలి. 5 నిమిషాలు. దానికి పైన మాధవిని ఇక్కడ ఉంచుకోవడం శ్రమ. సరే, పాడు చేయకే. ఇదే మనకి మంచి ఛాన్స్. థ్యాంక్స్ కుసుమ. నువ్వు నీకు అని చెప్పకుండా మనకు అన్నావు. అది నాకు చాలా ఎనర్జీ ఇచ్చింది. ఇక్కడ బాగానే మాట్లాడుతున్నావు. విశ్వం దగ్గరికి వెళ్ళి అనవసరంగా వాగకు. చెయ్యను. నువ్వు చెప్పింది జ్ఞాపకం ఉంది. నేను చూసుకుంటాను. ఆమెకు బొటనవేలు ఎత్తి చూపించి మెట్లు దిగింది కుసుమ. రేఖ అక్కడే ఉండి వాళ్ళని చూస్తుంది. కొద్ది నిమిషాల తర్వాత కుసుమ, మాధవి ఇద్దరు హాస్టల్ వైపుకి రావటం మొదలుపెట్టారు. రేఖ ఏమీ తెలియనట్లు వాళ్ళని క్రాస్ చేసి నడిచింది. ఎందుకనో మాధవి తనని చూసి నవ్వినట్టు అనిపించింది. అదే సమయం ఎవరో మోటార్ సైకిల్ని స్టార్ట్ చేస్తున్న చప్పుడు వినిపించింది. రేఖ హడావిడిగా వెనక్కి తిరిగి చూసింది. విశ్వం బైక్ మీద కూర్చుని బయలుదేరాడు. కుసుమ కూడా అది ఎదురు చూడలేదు. షాక్తో ఆమె కూడా ఆగిపోయింది.
ఏమైంది అడిగింది మాధవి. నీ స్నేహితుడు, అతను టికెట్ కొనడానికి వెళ్ళాడు. టికెటా? దేనికి? ఎల్లుండి నా పుట్టినరోజు. అది సెలబ్రేట్ చేసుకోవడానికి ఇద్దరం వైజాగ్ వెళ్తున్నాం. అక్కడ అతని స్నేహితుడికి ఒక ఇల్లు ఉందట యథార్థంగా చెప్పింది మాధవి.